వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, ఆహార క్రాంతి ఈజ్ ఇన్ న్యూస్. ఓకే, ఆహార క్రాంతి అనే పథకం న్యూస్లో ఉంది. ఎందుకంటే రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ హర్షవర్ధన్ ఆయన ఆహార క్రాంతి అనే పథకాన్ని ఇండియాలో లాంచ్ చేశారు. అండ్ ఈ పథకం లాంచ్ అవ్వడానికి 4 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇప్పుడు ఇది ఎందుకు అనేది డీటెయిల్గా చూద్దాం. ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా మనం చెప్పుకునేది న్యూట్రిషన్, దాన్ని తెలుగులో మనం పోషకాలు అంటాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహార క్రాంతి అనే పథకం పోషకాల గురించి. న్యూట్రిషన్స్ ఎంతవరకు అందాలి, ఏ పిల్లలకి ఏ ఏజ్ వరకు ఎంతవరకు న్యూట్రిషన్స్ ఉండాలి, ఎస్పెషల్లీ వెజిటేబుల్స్లో, ఫుడ్స్లో, ఫ్రూట్స్లో ఎంతవరకు న్యూట్రిషన్స్ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఈ కంప్లీట్ డేటానంతటిని అండ్ ఏ ఆర్గనైజేషన్ ఏ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేయగలుగుతారు అంటే ఆహార క్రాంతి అనే స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ ఇండియాలో మనకి ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ అనే స్కీమ్ ఉంది. అది ఎస్పెషల్లీ చైల్డ్ అండ్ విమెన్, సో స్త్రీలు అండ్ యాజ్ వెల్ యాజ్ చిన్నపిల్లల గురించి పోషకాల గురించి చెప్పేదే మనకి ప్రధానమంత్రి పోషణ్ అభియాన్. అయితే దాన్ని పక్కన పెట్టి ఇంకా అడ్వాన్స్డ్ డెవలప్తో ఆహార క్రాంతి అనే స్కీమ్ని ఇండియాలో లాంచ్ చేశారు. ఇది లాంచ్ అవ్వడానికి 4 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ కొలాబరేషన్ అనేది ఉంది. ఆ 4 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి విభా, అండ్ రెండోది వచ్చేసి మనకి విజ్ఞాన్ ప్రసార్, అండ్ మూడోది వచ్చేసి గిస్టంట, అండ్ నాలుగోది వచ్చేసి మనకి ప్రభాస్. సో టోటల్గా 4 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏంటి అనేది చూద్దాం. సో విభా అంటే ఇక్కడ అర్థం విజ్ఞాన భారతి. సో నెక్స్ట్ వచ్చేసి గిస్ట్ అంటే అర్థం గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్ అండ్ టెక్నోక్రాట్స్ అనేది గిస్ట్ యొక్క అర్థం. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన ప్రసార్, నెక్స్ట్ వచ్చేసి ప్రవాస భారతీయ అకాడమిక్ అండ్ సైంటిఫిక్ సంపర్క్. సో ఈ 4 ఆర్గనైజేషన్స్ కలిసి కాంట్రిబ్యూట్ చేశాయి ఆహార క్రాంతి అనేది ఇండియాలోకి రావడానికి. ఇది ఒక స్కీమ్, ఇది ఒక మిషన్ లాంటిది. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి స్కీమ్కి కొన్ని స్కీమ్స్కి మనకి కొన్ని ఇతివృత్తాంతాలు ఉంటాయి, అంటే థీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న దానికి థీమ్ ఏంటి అంటే ఉత్తమ్ ఆహార్ అండ్ ఉత్తమ్ విచార్ అనేది మనకి ఇంపార్టెంట్ థీమ్గా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ్ ఆహార్ అండ్ ఉత్తమ్ విచార్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. సో కంప్లీట్గా ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆహార క్రాంతి అనే పథకం దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఆహార క్రాంతి స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై హర్షవర్ధన్ అండ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ కైండ్ ఆఫ్ సెక్టార్ అని అడుగుతారు. న్యూట్రిషన్, పోషకాలకి సంబంధించింది. రెండోది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయంటే, గిస్ట్ ఒకటి ఉంది, నెక్స్ట్ ప్రభాస్, దట్ ఈస్ మీ ప్రవాస భారతీయ అకాడమిక్ సైంటిఫిక్ సంపర్క్ ఉంది, మూడోది వచ్చేసి విభా విజ్ఞాన భారతి ఉంది, నాలుగోది విజ్ఞాన ప్రసార్. సో ఈ 4 ఆర్గనైజేషన్స్ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏం గుర్తుపెట్టుకోవాలి? న్యూట్రిషన్ అని చెప్తున్నాం కదా, నేషనల్ న్యూట్రిషన్ వీక్ని ఇండియా రికగ్నైజ్ చేసింది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేషనల్ న్యూట్రిషన్ వీక్ని ఇండియాలో ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారంటే సెప్టెంబర్. సో సెప్టెంబర్ మొదటి వారం లేదా 1st to 7th సెప్టెంబర్ ఈ రోజుల్లో మనకి నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది ఇండియా రికగ్నైజ్ చేసి ఎస్పెషల్లీ అవేర్నెస్ క్యాంపెయిన్ని అక్కడ జరపడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2020లో కూడా మనకి నేషనల్ న్యూట్రిషన్ వీక్ డే అనేది 1st సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ మధ్యలో అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూట్రిషన్, పోషకాల గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఫ్యాక్చువల్గా 1 to 7th సెప్టెంబర్ డేని గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్గా మనకి ఆహార క్రాంతి అనే పథకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే హర్షవర్ధన్. దేనికి సంబంధించింది అంటే పోషకాలకి సంబంధించింది. ఆల్రెడీ ఇది వరకు ఏమన్నా ఉందా అంటే ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ అనే స్కీమ్ ఉంది. బట్ ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ స్కీమ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ అనే స్కీమ్ ఎస్పెషల్లీ చైల్డ్, విమెన్ ఈ రెండు వర్గాల వారికి ఎక్కువగా న్యూట్రిషన్ సపోర్ట్, న్యూట్రిషన్ కోసం కృషి చేసింది. దాన్ని పక్కన పెట్టి ఇంకా అడ్వాన్స్డ్గా మిగిలిన వాళ్ళందరి కోసం అండ్ ఇంక్లూడింగ్ విమెన్స్ అండ్ చైల్డ్ కూడా ఈ ఆహార క్రాంతి అనే పథకాన్ని ఇండియాలో లాంచ్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ చూద్దాం. సెకండ్ వచ్చేటప్పటికి మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఇన్ న్యూస్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎందుకు న్యూస్లో ఉంది అనేది చూద్దాం. సో మనకి దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, రీసెంట్గా 3 IPS ఆఫీసర్స్ని గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్ ప్రాంతాల నుంచి ఒక టీమ్గా రిక్రూట్ చేసింది. సో వాళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి మనకి హిమాంశు శుక్లా అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి అనన్య గౌతమ్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి ముఖేష్ సింగ్.
సో ముగ్గురు పర్సన్స్ని ఇండియా ఒక టీం కింద రిక్రూట్ చేసింది. హిమాంశు శుక్లానేమో ఈజ్ అ ఐపీఎస్ ఆఫీసర్, ఈజ్ అ క్యాడర్ ఫ్రమ్ దట్ గుజరాత్ ఏరియా. తర్వాత అనన్య గౌతమ్ అనే పర్సన్ని మనం పంజాబ్ నుంచి రిక్రూట్ చేశారు. అండ్ ముఖేష్ సింగ్ అనే పర్సన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రిక్రూట్ చేశారు. వీళ్ళ ముగ్గురిని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు, ఎందుకు రిక్రూట్ చేశారు? యాక్చువల్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టీమ్ మెంబర్స్ ఇండియాని త్వరలో విజిట్ చేయనున్నారు. ఎందుకు విజిట్ చేయనున్నారు అంటే మనీ లాండరింగ్ గురించి అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఫండింగ్ గురించి, ఈ రెండు విషయాల గురించి డిస్కస్ చేయడానికి, ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవడానికి, ఇండియాలో జరిగే సిచ్యువేషన్స్ని ఈ మూడింటిని డిస్కస్ చేయడం కోసం ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ మెంబర్స్ విల్ విజిట్ ఇండియా ఇన్ అప్కమింగ్ డేస్. సో వీళ్ళకి అసిస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన తరపు నుంచి ముగ్గురు టీమ్ ఆఫ్ మెంబర్స్ని అపాయింట్ చేసింది. వాళ్ళే వీళ్ళ ముగ్గురు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. హిమాంశు శుక్లా కానీ, అనన్య గౌతమ్ కానీ, ముఖేష్ సింగ్, వీళ్ళ ముగ్గురు నేమ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతాలు అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు డిఫరెంట్ ఐపీఎస్ క్యాడర్కి చెందిన వాళ్ళే. వీళ్ళ ముగ్గురు కూడా ఎవరికి అసెస్ట్ చేస్తారు అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి అసెస్ట్ చేస్తారు. ఇది కరెంట్ అఫైర్. అయితే దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చూడాలి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దేనికోసము ముఖ్యంగా అంటే G7 కంట్రీస్ అని ఉన్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అంటాం. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ 1989లో మనీ లాండరింగ్ అంటే మనం అంటాం కదా, నల్లధనాన్ని కంప్లీట్గా అఫీషియల్ ధనంగా వైట్ మనీగా మార్చడం అంటాం చూడండి, ఆ ప్రక్రియనే మనీ లాండరింగ్ అంటాం. సో ఇవి ఏ కంట్రీస్ చేస్తున్నాయి, ఏ కంట్రీస్ని ఎట్లా ఆపాలి, ఎలాంటి రూల్స్ తీసుకురావాలి, వీటి గురించి 1989లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత ఏం చేశారు, 2001లో 2001లో ఇంకొక ఉద్దేశాన్ని కూడా దీంట్లో యాడ్ చేశారు, ఇంకొక గోల్ని కూడా, టు ప్రివెంట్ ఫండింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఉగ్రవాదం మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యలకి ఏవైతే టెర్రరిస్ట్ ఫండింగ్ జరుగుతున్నాయో, మనీని వేరే కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో వాటిని ఆపడం కోసం కూడా ఇది గోల్గా పెట్టుకుంది. అంటే ముఖ్యంగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది దేనికోసం పనిచేస్తుంది అంటే మనీ లాండరింగ్ని కంట్రోల్ చేయడానికి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ ఫండింగ్ని కంట్రోల్ చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. సో ఫార్ టోటల్గా ఎంతమంది మెంబర్స్ ఉన్నారని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. 2021కి యాజ్ పర్ అప్డేట్ 39 కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది వరకు 32 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు టోటల్గా మనకి 39 మెంబర్స్ ఉన్నారు. సో ఎప్పుడు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరిగిన, యాక్చువల్గా సంవత్సరానికి, ఇయర్కి వచ్చి ఈ మీటింగ్ ఎన్నిసార్లు జరుగుతుందంటే థ్రైస్, 3 సార్లు జరుగుతుంది. సో ఈ టైంలో కంట్రీస్ పాల్గొంటాయి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం అది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్లో ఉన్న కొన్ని రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. పార్టిసిపేట్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అక్కడ మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు న్యూస్లో ఉన్నా మీకు 2 పదాలు అనేవి న్యూస్లో ఉంటాయి. ఒకటి గ్రే లిస్ట్ అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ లిస్ట్ అంటాం. ఒకటి గ్రే అండ్ రెండోది వచ్చేసి బ్లాక్ లిస్ట్. ఈ ఏంటి అంటే కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే టెర్రరిస్ట్ ఫండింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తుంటాయి. అలాంటి కంట్రీస్కి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వార్నింగ్ ఏంటంటే దట్ కంట్రీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రే లిస్ట్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏం చెప్తుందంటే మీ కంట్రీస్ ఇట్లా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని చేస్తున్నాయని కంప్లైంట్స్ ఉన్నాయి, ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని చేస్తున్నాయి, ఫండింగ్ ఇస్తున్నాయి, మనీ లాండరింగ్ చేస్తున్నాయి, మీరు ఇవన్నిటినీ కూడా మానేయాలి. ఇట్స్ అ వార్నింగ్. అంటే వార్నింగ్ అసైన్ లిస్ట్ని ఎందులో పెడతారు అంటే గ్రే లిస్ట్లో పెడతారు. అప్పటికీ కూడా అది కంట్రోల్ చేసుకోకుండా అట్లానే కంటిన్యూ చేస్తే ఇట్ ఈస్ అపోజ్ ఆర్ ఇట్ ఈస్ ఎగెనిస్ట్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఆ కంట్రీ యొక్క నేమ్ని గ్రే లిస్ట్ నుంచి తీసుకెళ్ళి ఎందులో పెడతారు అంటే బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో ఇవి ఈ రెండు కూడా ఎవరితో మెయింటైన్ చేయబడతాయంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్తో. సో ఫార్ మనకు తెలిసిన కంట్రీ ఏది అంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్ని టెర్రరిస్ట్ ఫండింగ్ యాక్టివిటీస్, ఉగ్రవాదాన్ని ఏమంటారు ఫండింగ్ చేస్తున్నాయి, ఉగ్రవాదాన్ని పెంపొందించేలా వాటికి మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ కంట్రీ పీపుల్ అని చెప్పేసి పాకిస్తాన్ని 2015లో గ్రే లిస్ట్లో పెట్టింది. సో పాకిస్తాన్ ఏం చేసింది అంటే గ్రే లిస్ట్లో పెట్టిన తర్వాత మేము అరెస్ట్ చేస్తాం, అలాంటి వాళ్ళని మేము ప్రివెంట్ చేస్తామని చెప్పేసి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి చెప్పడం జరిగింది. ఒకవేళ సోఫార్ పాకిస్తాన్ చెప్పిన మాటని గనక నిలబెట్టుకోలేకపోతే ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ దేర్ కంట్రీ. సో పాకిస్తాన్ తీసుకెళ్ళి ఎందులో పెట్టే ఛాన్స్ ఉంటుందంటే బ్లాక్ లిస్ట్లో.
మీరు అడగచ్చు మేడం బ్లాక్ లిస్ట్లో పెడితే ఏంటి, గ్రే లిస్ట్లో పెడితే ఏంటంటే, ఇలాంటి కంట్రీస్కి ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్ ఏవి ట్రేడ్ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ, పొలిటికల్ పరంగా కానీ హెల్ప్ చేసే అవకాశం అనేది చాలా తక్కువ, మ్యాక్సిమం ఉండదు కూడా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రే లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బ్లాక్ లిస్ట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అండ్ దే విల్ బీ విజిటెడ్ ఇన్ ఇండియా ఇన్ ఫ్యూచర్ డేస్. సో దానికోసం హిమాంశు శుక్లా, అనన్య గౌతమ్ అండ్ ముఖేష్ సింగ్ని ఆ టీమ్ ఆఫ్ మెంబర్స్ కింద ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఈ పంచాయత్ అవార్డ్స్ అనేది న్యూస్లో ఉంది. రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్, సో కేంద్ర పంచాయతీ రాజ్ వ్యవస్థ సో మనకి పంచాయత్ అవార్డ్స్ని రీసెంట్గా రిలీజ్ చేసింది. 2021లో ఈ పంచాయత్ అవార్డ్స్లో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ స్థానాల్లో నిలిచాయి. యాక్చువల్గా ఈ అవార్డ్స్ని మనకి డిఫరెంట్ కేటగిరీస్లో ఇస్తారు. సో మనకి కేటగిరీ 1 వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో కేటగిరీ 1లో వచ్చేసి ఫస్ట్ స్టేట్గా నిలిచింది, ఫస్ట్ ప్లేస్గా నిలిచింది ఏ స్టేట్ అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. సో మనకు ఉత్తరప్రదేశ్ ఫస్ట్ స్టేట్లో నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికి మనకి అస్సాం, ఛత్తీస్గఢ్. సో అస్సాము, ఛత్తీస్గఢ్ రెండు స్టేట్స్ కూడా మనకి సెకండ్ ప్లేస్లో నిలిచాయి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి తమిళనాడు, ఒడిస్సా. సో తమిళనాడు, ఒడిస్సా ఈ రెండు స్టేట్స్ కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. యాక్చువల్గా మనకి పంచాయతీ రాజ్ సిస్టంలో, పంచాయతీ వ్యవస్థలో మనం టెక్నాలజీని ఏ విధంగా యూస్ చేస్తాం, అక్కడ శానిటేషన్ ప్రోగ్రామ్ కానీ, నెక్స్ట్ రోడ్స్ కానీ, ఇంప్లిమెంటేషన్స్ కానీ ఎలాంటివి యూస్ చేసాం, ఇవన్నీ టెక్నాలజీకి ఎలా అనుసంధానం చేసాం. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ చూసి డిఫరెంట్ సెక్టార్స్ కింద దీన్ని విడగొడతారు. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2, కేటగిరీ 3 కింద. సో అట్లా దాంట్లో కేటగిరీ 1 సెక్టార్కి సంబంధించి టాప్ స్టేట్గా నిలిచింది ఉత్తరప్రదేశ్. కేటగిరీ 2లో టాప్ స్టేట్గా నిలిచింది సో తెలంగాణ. తెలంగాణ హ్యాస్ రిసీవ్డ్ వన్ మోర్ నేషనల్ అవార్డ్, ఇట్ స్టూడ్ నెంబర్ 1 ఇన్ ద కేటగిరీ 2లో. అలాగే కేటగిరీ 1లో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో నిలిచింది అస్సాం అండ్ ఛత్తీస్గఢ్ అండ్ థర్డ్ ప్లేస్లో నిలిచింది తమిళనాడు అండ్ ఒడిస్సా. సో ఇక్కడ ఏంటంటే ఈ కేటగిరీ 1కి కేటగిరీ 2కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్, టెక్నాలజీని మీరు ఎట్లా అనుసంధానం చేశారు, ఏ ప్రోగ్రామ్స్తో అనుసంధానం చేశారు, ఎంతవరకు వెళ్ళింది, ఎంతవరకు ప్రజెన్స్ ఉన్నది, ఇలాంటి విషయాల్ని బట్టి ఈ కేటగిరీస్ని ఈ పంచాయత్ అవార్డ్స్లో మీకు విడదీయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే రీసెంట్గా పంచాయతీరాజ్ వ్యవస్థ, కేంద్ర పంచాయతీరాజ్ వ్యవస్థ విడుదల చేసిన ఈ అవార్డ్స్లో సో కేటగిరీ 1లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఉత్తరప్రదేశ్, కేటగిరీ 2లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది దట్ ఈస్ తెలంగాణ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిజిటల్ అగ్రికల్చర్. జనరల్గా మనం ఇండియా ఒక నినాదంతో వెళ్తుంది, డిజిటల్ ఇండియా కదా. సో ఎడ్యుకేషన్ పరంగా మనకి చాలా డిఫరెంట్ యాప్స్ వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది, డిజిటలైజేషన్ కంప్లీట్గా వచ్చింది. ఇలాంటి డిజిటలైజేషనే అగ్రికల్చర్, వ్యవసాయ ఆధారిత యాక్టివిటీస్లో కూడా చేయబోతున్నారు. సో ఆ ప్రోగ్రామ్ పేరే డిజిటల్ అగ్రికల్చర్. సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. మనకి ఇక్కడ చూడొచ్చు మైక్రోసాఫ్ట్, ఆ వెరీ ఫేమస్ ఎంఎన్సీ కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ ఇండియన్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం చేసుకుంది. సో ఫార్ మైక్రోసాఫ్ట్ డన్ ఎంఓయూ విత్ ఇండియన్ గవర్నమెంట్. అది ఏంటి అంటే ఆల్మోస్ట్ 100 విలేజెస్ ఇన్ 6 స్టేట్స్, 6 రాష్ట్రాల్లో 100 విలేజెస్కి పైగా ఈ ప్రోగ్రాంలో కోఆప్ అవుతాయి. ఏ ప్రోగ్రామ్? డిజిటల్ అగ్రికల్చర్. సో దీంట్లో ఏమొస్తాయంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. అంటే జనరల్గా సౌత్ ఇండియా నుంచి చూసుకుంటే ఒకే ఒక్క స్టేట్ ఉంది మనకి, ఆంధ్రప్రదేశ్. సో సెంట్రల్ ఇండియాని చూసుకుంటే మధ్యప్రదేశ్, నార్త్ ఇండియా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఈజ్ దేర్, గుజరాత్ ఈజ్ దేర్, రాజస్థాన్, హర్యానా. సో ఈ 6 స్టేట్స్లో 100 విలేజెస్ ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ కాబోతున్నాయి. సో అందుకని న్యూస్లో ఉంది. ఏంటి డిజిటల్ అగ్రికల్చర్ అంటే ఈ మధ్యన అగ్రికల్చర్ని, వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా బూస్టప్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం లాట్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ స్టార్టెడ్. ఆ లాట్ ఆఫ్ స్కీమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ చెప్పొచ్చు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ మీకు తెలుసు. ఫినాన్షియల్గా ఈ వ్యవసాయదారుల్ని అంటే రైతుల్ని సపోర్ట్ చేయడం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. అయితే దీని పరంగా, ఈ స్కీమ్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ రైతులకి కొంత డబ్బుని అందజేస్తుంది. ఫర్ ద డెవలప్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనుకోవచ్చు. ఈ డబ్బుల్ని యాక్చువల్గా నార్మల్గా ఇవ్వడం వల్ల ఏంటంటే కరప్షన్ కావచ్చు, మిస్లీడ్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కానీ ఇలాంటి అగ్రికల్చర్ యాక్టివిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ ద్వారా రైతులకి మనీ అందే కంప్లీట్ ప్రాసెస్, స్టెప్ 1 to స్టెప్ లాస్ట్ స్టెప్ కూడా, ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా డిజిటలైజేషన్ పరంగా మెయింటైన్ చేయాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన.
సో మరి డిజిటలైజేషన్ పరంగా మెయింటైన్ చేయాలంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మెయిన్ సహాయం అవసరం అవుతుంది. సో దట్స్ వై మైక్రోసాఫ్ట్ ఈస్ ఇనిషియేటెడ్ దిస్ థింగ్. సో మైక్రోసాఫ్ట్ మనకి ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ యాక్టివిటీస్ అండ్ అగ్రికల్చర్ స్కీమ్కి సంబంధించి అన్నిటినీ కూడా డిజిటలైజేషన్ ద్వారా మానిటర్ చేయబోతుంది. దట్ ఈజ్ అబౌట్ డిజిటల్ అగ్రికల్చర్. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, టోటల్గా ఎన్ని స్టేట్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ కాబోతున్నాయంటే 6 స్టేట్స్. సౌత్ ఇండియా నుంచి ఉన్నది ఒకే ఒక్క స్టేట్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ ఇండియా నుంచి ఉన్నది దట్ ఈస్ నథింగ్ బట్ మధ్యప్రదేశ్. అయితే ఎంఓయూ కుదుర్చుకున్నది ఎవరితో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్. సో నరేంద్ర సింగ్ తోమార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ డిజిటల్ అగ్రికల్చర్. జనరల్గా మీరు చూస్తే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఉంది. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఉద్యోగం కల్పించడం కోసం. ఫస్ట్ 100 డేస్ అన్నారు, తర్వాత 150 డేస్ అన్నారు. సో దాంట్లో ఇచ్చే మనీని కూడా స్లోగా డిజిటలైజేషన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే దాంట్లో అవకతవకలన్నింటినీ సరిచేయడానికి, వాట్ ఎవర్ దట్ కాంప్లికేషన్స్ ఆర్ దే, వాట్ ఎవర్ ద మిస్లీడ్స్ ఆర్ దే, దే వాంట్ టు కంట్రోల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద నేమ్ ఆఫ్ డిజిటలైజేషన్. సో సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ అలాంటి అప్లికేషన్నే వ్యవసాయ రంగంలో కూడా అప్లికేబుల్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ అ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఈజ్ ఇన్ న్యూస్. యాక్చువల్గా ఫస్ట్ ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం, తర్వాత ఇది ఎందుకు న్యూస్లో ఉన్నది అనేది చూద్దాం. మనకి జనరల్గా షిప్స్ ద్వారా ఇక్కడ మీరు చూడొచ్చు. సో జనరల్గా షిప్స్ ద్వారా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం, ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ఓషన్ ఛానల్స్ నుంచి లేదా సీ ఛానల్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా త్రూ ద టెర్మినల్స్. సో మీకు ఒక షిప్ లాంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడి నుంచి మనకి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జిని టెర్మినల్స్ ద్వారా, సొరంగాల ద్వారా ఓషన్ ఛానల్స్, సీ ఛానల్స్ నుంచి టార్గెటెడ్ ఏరియాస్కి లేదా టార్గెటెడ్ పోర్ట్స్కి సో దీనిని చేరవేస్తారు. అది ఈ యూనిట్ యొక్క మెయిన్ డెఫినేషన్. అయితే ఇండియాలో మొట్టమొదటి ఎల్ఎన్జి టెర్మినల్ యూనిట్స్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఎల్ఎన్జి స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ విల్ బీ స్టార్టెడ్. సో ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు, ఏ స్టేట్లో అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్రలోని జైగర్ పోర్ట్ రేంజ్లో ఈ మొట్టమొదటి టెర్మినల్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో దట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఇది ఏ స్టేట్లో స్టార్ట్ కాబోతుంది అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ ఇది యాక్చువల్గా సొరంగం అని చెప్పాను, ఎల్ఎన్జి టెర్మినల్. ఈ ఎల్ఎన్జి టెర్మినల్ అనేది ఎక్కడుందంటే జైగారా పోర్ట్. సో జైగారా పోర్ట్ అనేది మహారాష్ట్రలోని రత్నగిరి అనే ఏరియా దగ్గర ఉంది. సో ఆ సొరంగం ద్వారా ఈ షిప్కి కనెక్ట్ చేసి ఈ ఛానల్ త్రూ దిస్ ఛానల్ ఓషన్స్ ఆర్ సీ నుంచి ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని వేరే వేరే ఛానల్స్కి ట్రాన్స్మిట్ చేయడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం, స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇట్స్ అప్డేటెడ్ టెక్నాలజీ. జనరల్గా మనం ఇండియాలో చాలా ప్రాబ్లం ఉన్నదే ఇది, న్యాచురల్ గ్యాస్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈ క్రూడ్ ఆయిల్ కానీ ఇలాంటి వాటిని మనం న్యూ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా అప్డేట్ కాలేకపోతున్నాం, సరిగ్గా దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. సో ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల న్యాచురల్ గ్యాస్ని ఎక్కువగా సఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ త్రూ ద డిఫరెంట్ ఛానల్స్ యూ కెన్ స్టోర్ అండ్ యూ కెన్ ప్రొడ్యూస్, యూ కెన్ ట్రాన్స్ఫర్ కూడా. సో ఇది వన్ ఆఫ్ ద అప్డేటెడ్ టెక్నాలజీగా మనం మాట్లాడవచ్చు. సో ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ ఫైర్ సర్వీస్ డే. సో మనకి జాతీయ ఫైర్ సర్వీస్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఏ డేన మనం దీన్ని రికగ్నైజ్ చేసామంటే 14th ఏప్రిల్. సో యాక్చువల్గా 14th ఏప్రిల్ అనేది మనకి 2 రకాలుగా ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. ఒకటి అంబేద్కర్ జయంతి, సో అంబేద్కర్ బర్త్ యానివర్సరీ 14th ఏప్రిల్. అలాగే నెక్స్ట్ 14 ఏప్రిల్ వచ్చేసి మనకి నేషనల్ ఫైర్ సర్వీస్ డే. 1944లో 1944లో సేమ్ డే 14th ఏప్రిల్న బాంబేలో జరిగిన చిన్న ఇన్సిడెంట్, వాట్ ఎవర్ ద ఫైర్ ఇన్సిడెంట్ ఈజ్ దే, ఆల్మోస్ట్ 71 మంది ఫైర్ మ్యాన్స్ తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ని రికగ్నైజ్ చేస్తూ, ఆ ఇన్సిడెంట్ని రిమెంబర్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ 14th ఏప్రిల్న నేషనల్ ఫైర్ సర్వీస్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో ప్రతిసారి కూడా దీనికంటూ ఒక థీమ్, ఒక ఇతివృత్తాంతం ఉంటుంది. సో నేషనల్ ఫైర్ సర్వీస్ డే 2021 యొక్క థీమ్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ
equipment is the key to mitigate fire hazards. So maintenance of fire safety and equipment is a key to mitigate fire hazards. సో మనకి అగ్నికి సంబంధించిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో, ఏవైతే అగ్ని ప్రమాదాలు అంటాం కదా, అగ్ని ప్రమాదాలని నివారించడానికి మెయిన్ థింగ్ ఏంటంటే అగ్నిమాపకమైన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడం అనేది సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దీని యొక్క ఇతివృత్తాంతం. సో దట్ ఈజ్ అబౌట్ నేషనల్ ఫైర్ సర్వీస్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. ద నెక్స్ట్ వన్ వరల్డ్ చాగాస్ డిసీజ్ డే. సో ఏప్రిల్ 14న ప్రపంచ చాగాస్ డిసీజ్ డే కింద కూడా రికగ్నైజ్ చేస్తారు. సో ద డే వాజ్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 14th ఇన్ 2020. మొట్టమొదటిగా దీన్ని 2020లో రికగ్నైజ్ చేశారు. యాక్చువల్గా మనకి ఈ చాగాస్ అనే వ్యాధి ఒక ఇన్సెక్ట్ వల్ల వస్తుంది. సో మనకి ఈ ఇన్సెక్ట్ కలుగజేసే ఈ చాగాస్ అనే డిసీజ్ వల్ల సో నర్వ్ సిస్టమ్ కానీ, సెంట్రల్ సిస్టమ్, హార్ట్ సిస్టమ్, సో సెంట్రల్ హార్ట్ సిస్టమ్ అనేవి మెయిన్గా దెబ్బతింటాయి. సో గుండె వ్యవస్థ మీద ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. నౌరోషియా, కళ్ళు తిరగడం కానీ, వాంతులు కానీ, వామిటింగ్స్ కానీ, దీనివన్నీ కూడా మెయిన్ సిమ్టమ్స్ కింద 2020లో మొట్టమొదటిగా దీన్ని రికగ్నైజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే కార్లస్ రిబారో జస్టినో. కార్లస్ రిబారో జస్టినో. సో కార్లస్ రిబారో జస్టినో చాగస్ అనే పర్సన్ 2020లో ఏప్రిల్ 14న మొట్టమొదటిగా ఈ వ్యాధిని రికగ్నైజ్ చేశారు. ఈ వ్యాధిని కూడా అమెరికా లాంటి ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ లాటిన్ అమెరికా లాంటి ప్రాంతాల్లో ఫస్ట్ టైం రికగ్నైజ్ చేశారు. సో దాని తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 14న వరల్డ్ చాగస్ డిసీజ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద చాగస్ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. 30th బేసిక్ మినిస్ట్రియల్ మీటింగ్. సో 30వ బేసిక్ సమిట్, బేసిక్ కంట్రీస్ యొక్క మినిస్ట్రియల్ మీటింగ్, మంత్రివర్గ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. అసలు దీని బేసిక్ ఏంటి అని చూద్దాం. కానీ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు, 30వ బేసిక్ మినిస్ట్రియల్ మీటింగ్ని ఆతిథ్యం ఇచ్చిన కంట్రీ ఏది అని అడుగుతారు. దట్ ఈస్ అ ఇండియా ఓన్లీ. అసలు బేసిక్ కంట్రీస్ అంటే సో ఇక్కడ బి అంటే అర్థం మనకి మెయిన్గా దట్ ఈస్ అ బ్రెజిల్. బి అంటే అర్థం బ్రెజిల్. ఎస్ఏ అంటే సౌత్ ఆఫ్రికా. ఐ అంటే ఇండియా. అండ్ సి అంటే చైనా. సో ఈ 4 కంట్రీస్ కలిసి బేసిక్ అనే కూటమిగా ఏర్పడ్డాయి. ఎందుకు అంటే దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ప్రివెన్షన్ని తీసుకోవడం కోసం సో బేసిక్ అనే సమిట్ స్టార్ట్ అయింది. సో క్లైమేట్ చేంజ్ ఏంటి, ఈ ప్రివెన్షన్స్ ఏం తీసుకోవాలి అంటే 2015 దానికి మెయిన్ బేసిక్. సో 2015లో ప్యారిస్ కేంద్రంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 సమిట్ జరిగింది. ఈ COP21 సమిట్లో దాదాపు అన్ని కంట్రీస్ కూడా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, COP21 అంటే డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ వస్తాయి. డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు. డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ USA ఇవ్వచ్చు డెవలప్డ్కి. సో డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ద పార్టిసిపేటెడ్ ఇన్ COP21 సమిట్. సో 2015 ప్యారిస్ కేంద్రంగా ఏవైతే పార్టిసిపేట్ చేశాయో అవన్నీ ఒక తీర్మానించుకున్నాయి. ఏమని, 2030 కల్లా గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలి. ఎంత పర్సంటేజ్ అంటే 2 degrees సెంటిగ్రేడ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి తీర్మానించుకున్నాయి. సో గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ కారణం ఏంటి, కార్బన్ డయాక్సైడ్. సో కార్బన్ డయాక్సైడ్ దాని రిలేటెడ్ రిలీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి అన్ని కంట్రీస్ అని ఇక్కడ తీర్మానం చేసుకున్నాయి. అయితే నెక్స్ట్ ఏమైంది, ఈ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్ ఇవ్వాలి. ఆ ఫండ్ ఇవ్వడం ద్వారా ఏంటి అంటే మిగతా యాక్టివిటీస్ని మేము చేయొచ్చు. ఈ క్లైమేట్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ని మేము ఇనిషియేట్ చేయొచ్చు, మేము కూడా ఇందులో చాలా ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్ట్ చేయొచ్చు అనేది బేసిక్ కంట్రీస్ యొక్క మెయిన్ నౌ. ఇవేమని అడుగుతున్నాయంటే మా కంట్రీస్లో మీరు మనీని ఇన్వెస్ట్ చేయండి ఆన్ ద నేమ్ ఆఫ్ గ్రీన్ ఫండింగ్ అని చెప్పేసి, గ్రీన్ ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రీస్ అని, గ్రీన్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిని మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి విత్ ద అమౌంట్ ఆఫ్ $100 billion. సో $100 billion ప్రాజెక్ట్ని డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్ అడుగుతున్నాయి. సో ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడానికి, ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం బేసిక్ అనే సంస్థ తయారైంది. అందుకని బేసిక్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ వాట్ అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణంలోని మార్పులు, వాతావరణంలోని పరిస్థితుల గురించి ఈ సమావేశం అనేవి జరుగుతాయి. అయితే 30వ సమావేశం అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే ఇండియా కేంద్రంగా జరిగింది. దీంట్లో మెయిన్గా రిప్రజెంట్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జావేద్కర్. మనకి రోజు ఎవరొకలా మంత్రి తగులుతూ ఉంటారు న్యూసెస్లో. జనరల్గా మనం చూస్తే నరేంద్ర సింగ్ తోమార్, ఇందాకే చూసాం న్యూస్లో మనం, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఆయన కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వచ్చేసి ఆయన పేరు ప్రకాష్ జావేద్కర్. సో మినిస్టర్స్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఇది మనకి 30th బేసిక్ మినిస్ట్రియల్ మీటింగ్ గురించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మానస్ యాప్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ రాఘవన్ ఈయన లాంచ్ చేశారు ఈ యాప్ని. రీసెంట్గా ఒక యాప్ని లాంచ్ చేశారు, దాని పేరు మానస్. సో మానస్ అంటే అర్థం ఇక్కడ మెంటల్ హెల్త్ నార్మలసీ ఆగ్యుమెంటేషన్ సిస్టమ్. సో దీన్ని లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇట్ ఈస్ టార్గెటెడ్ టు మెయిన్లీ 15 to 35 ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. 15 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని, సో వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ కండిషన్స్ని మానిటర్ చేయడం, సో వాళ్ళని పాజిటివ్గా ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో ఒక ముఖ్యమైన అంశాలు. సో దీనిని మనకి ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి ఈ సంజీవని అనే ఏవైతే ప్రోగ్రామ్స్ లేదా స్కీమ్స్ ఉన్నాయో సో వాటితో ఈ మానస్ యాప్ని ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఇంటిగ్రేట్ చేసి ఈ మధ్యలో ఉన్న ఏజ్ ఆఫ్ పీపుల్ని మానిటర్ చేసి సో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది ఈ మానస్ యాప్ యొక్క మెయిన్ టార్గెట్గా, మెయిన్ గోల్గా కే విజయ రాఘవన్ చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ మానస్ యాప్ విచ్ ఈజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ పర్సన్ ఈజ్ ఇన్ న్యూస్, నోరా అలీ మత్రోషి. నోరా అల్ మత్రోషి ఈజ్ ఇన్ న్యూస్. ఈమె యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీకి చెందిన ఫస్ట్ ఫీమేల్ ఆస్ట్రోనట్, ఫస్ట్ మొట్టమొదటి మహిళా వ్యోమగామి అంటాం కదా, ఆ కంట్రీకి చెందిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి నోరా అల్ మత్రోషి. ఈమె న్యూస్లో ఉండడానికి కారణం నాసా రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. 2021 ఆస్ట్రోనట్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయగా ఆ ప్రోగ్రామ్కి సంబంధించి యుఏఈ నుంచి మొట్టమొదటి మహిళగా ఈమెని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ దీనివల్ల న్యూస్లోకి వచ్చిన ఇంకొక పేరు వచ్చేసి మనకి హజాజ్ అల్ మన్సూరి. హజాజ్ అల్ మన్సూరి అనే పర్సన్ మనకి యూఏఈలోనే ఫస్ట్ ఆస్ట్రోనట్, మొట్టమొదటి వ్యోమగామి మనకి యూఏఈ ప్రాంతం మొత్తం నుంచి. సో హజాజ్ అల్ మన్సూరి, సో ఈయన యొక్క పేరు 2019లోనే మనకి వార్తల్లోకి రావడం జరిగింది. సో రీసెంట్గా నోరా అల్ మత్రోషి అనే నేమ్ని కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతానికి చెందిన వ్యోమగాములు. సో వీళ్ళలో ఈమె నాసా జరిగే ప్రోగ్రామ్కి టైఅప్ అయి ఉంది కాబట్టి సో ఈ యొక్క న్యూస్ హైలైట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూఏఈ ఇప్పుడిప్పుడే మనకి అరబ్ కంట్రీస్ విషయంలో, అరబ్ కంట్రీస్ మొత్తంలో కూడా యూఏఈ కంట్రీ మొట్టమొదటిగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మార్స్కి సంబంధించి హోప్ ప్రోబ్ అనే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసింది. హోప్ ప్రోబ్ అనే శాటిలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన కంట్రీ ఏది మార్స్కి సంబంధించి ఏది అంటే సో దట్ ఈజ్ ఆల్సో యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై నోరా అల్ మత్రోషి ఈజ్ ఇన్ న్యూస్. ఈమె ఒక్క పేరును గుర్తుపెట్టుకోండి. ఈమె ఏ కంట్రీకి సంబంధించింది అని అడగచ్చు, యూఏఈ, లేదా ఈమె ఏ ఫీల్డ్కి సంబంధించింది అని అడగచ్చు, వ్యోమగామి, మొట్టమొదటి మహిళా వ్యోమగామి, లేదా ఈమె ఏ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయిందంటే నాసా యొక్క 2021 ఆస్ట్రోనాట్స్ ప్రోగ్రామ్కి సో ఈమె సెలెక్ట్ అవ్వడం జరిగింది యూఏఈ కంట్రీ తరపున. సో ఇవి మనం ఈ న్యూస్లో గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి కేన్ విలియమ్సన్ ఈజ్ ఇన్ న్యూస్. న్యూజిలాండ్కి సంబంధించిన హైయెస్ట్ అవార్డ్స్ ఇవి. సో న్యూజిలాండ్ కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్కి ఈ ఇయర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్, సో సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ని ఈసారి అందుకున్న వ్యక్తి మనకి కేన్ విలియమ్స్, దట్ ఈస్ అ న్యూజిలాండ్ కెప్టెన్కి రావడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే ఈయనతో పాటు ఆల్రౌండర్ న్యూజిలాండ్ క్రికెట్ విభాగానికి సంబంధించి సో విమెన్స్ ప్లేయర్స్ అయిన వన్ ఆఫ్ ద పర్సన్ ఆమ్లియా కేర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డివోన్ కాన్వే, వీళ్ళిద్దరికీ కూడా న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ అనేవి ఈ ఇయర్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆన్లైన్ గ్రేవెన్సీ మేనేజ్మెంట్ పోర్టల్. సో రీసెంట్గా న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ఆన్లైన్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ ఆన్లైన్ పోర్టల్ పేరు సో గ్రేవెన్సీ మేనేజ్మెంట్ పోర్టల్. ఇది దేనికోసం అంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంది. సో జాతీయ కమిషన్ ఫర్ దట్ షెడ్యూల్ క్యాస్ట్. సో వీళ్ళకి సంబంధించి దీనికి సంబంధించి ఏవైతే ఈ కంప్లైంట్స్ వస్తాయో, ఆన్లైన్ కంప్లైంట్స్ వస్తాయో ఆ కంప్లైంట్కి సంబంధించిన ఫిల్లింగ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన డేటాస్, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతటినీ కూడా ఏ పోర్టల్ ద్వారా మానిటర్ చేస్తారు అంటే సో దట్ ఈస్ గ్రేవెన్సీ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా సో దాని అంతటినీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అలాంటి ప్లాట్ఫామ్ని
ఫామ్ని సో రవిశంకర్ ప్రసాద్ రీసెంట్గా లాంచ్ చేశారు. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే ఇక్కడ ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఇక్కడ మీరు చూడొచ్చు NSCSC. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి ప్రస్తుతం చైర్మన్గా చేస్తున్న వ్యక్తిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, విజయ సాంప్లా. అసలు ఎందుకు సడన్గా దీన్ని లాంచ్ చేశారు అంటే ఒక డేని రికగ్నైజ్ చేస్తూ దీన్ని లాంచ్ చేశారు. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ April 14th ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెంట్ డే ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్గా చెప్తాం, వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్గా చెప్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. April 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఆయన జయంతిని సందర్భంగా సో ఈ పోర్టల్ని ఎస్పెషల్లీ నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్కి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికి రికగ్నైజ్డ్గా, ఏ డేకి ఇంపార్టెన్స్గా ఈ ఆన్లైన్ పోర్టల్ని లాంచ్ చేశారు అంటే దట్ ఈస్ అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ యానివర్సరీకి సంబంధించి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి అనేది ఎప్పుడు అంటే 14th April, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ఈజ్ టాక్డ్ అలాట్. సో కాన్స్టిట్యూషన్లో చాలా విషయాలు ఇక్కడ ఇందులో కేంద్రీకరించబడ్డాయి. సో దీంట్లో ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఆర్టికల్ 338. సో ఆర్టికల్ 338 దేని గురించి మాట్లాడుతుంది అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 17 అంటాం, అన్టచబిలిటీ, అంటరానితనం నేరం అంటాం కదా. సో ఆర్టికల్ 17 కూడా దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. దాంతోపాటు ఆర్టికల్ 46 ఎస్పెషల్లీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గురించి ఆ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది అంటే ఆర్టికల్ 46. సో దాంతోపాటు ఆర్టికల్ 16 Clause 4 అంటాం. సో 16 Clause 4 కూడా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంది. అంటే కాన్స్టిట్యూషన్లో మనకి 16 Clause 4 కానీ, అన్టచబిలిటీ కానీ, 46 కానీ, 338 కానీ దే ఆర్ ఎస్పెషల్లీ మెన్షన్ అబౌట్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్న పీపుల్కి ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఎట్లాంటి రక్షణ కల్పించవచ్చు, ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎలాంటి హక్కులు ఉన్నాయి అనేవి అందులో ఉన్నాయి. వీటికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం వస్తే అవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద రిజిస్టర్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన కంప్లైంట్స్ కానీ, మానిటర్ కానీ, డేటా అంతా కానీ ఏ పోర్టల్ మనకి ఆథరైజ్ చేస్తుందంటే దట్ ఈస్ అ ఆన్లైన్ గ్రెవెన్సీ అండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అనేది దాన్ని ఆథరైజ్ చేస్తుంది. సో దీన్ని రీసెంట్గా లాంచ్ చేసిన పర్సనే మనకి రవిశంకర్ ప్రసాద్. సో రవిశంకర్ ప్రసాద్ గారి యొక్క డెసిగ్నేషన్ ఇండియాలో ఏది అంటే హీఈస్ అ యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా. సో న్యాయ శాఖ మంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్లో మనకి పర్సన్స్ కానీ లేకపోతే డెత్స్ లేకపోతే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అవి చూద్దాం. సో ఫస్ట్ వన్ మనకి జీవీజీ కృష్ణమూర్తి పాసెస్ అవే అని ఉంది. రీసెంట్గా గాలి వెంకట గోపాలకృష్ణ ఈయన పేరు, గాలి సో గాలి వెంకట గోపాలకృష్ణమూర్తి ఆయన రీసెంట్గా చనిపోయారు. యాక్చువల్గా ఈయన 1993లో 1993లో భారత ఎలక్షన్ కమిషనర్గా కూడా వర్క్ చేసి ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో యాక్టెడ్ యాజ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ అక్టోబర్ 1993 టైంలో పనిచేసి ఉన్నారు. అయితే ఈయన ముఖ్యంగా ఇందిరాగాంధీ టైంలో లా కమిషన్ మెంబర్గా కూడా ఉన్నారు. ఈజ్ అ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ లా కమిషన్. ఫస్ట్ లా కమిషన్ మెంబర్గా వర్క్ చేశారు, తర్వాత ఎలక్షన్ కమిషనర్గా చేశారు. అంటే ఇందిరాగాంధీ, పివి నరసింహారావు వీళ్ళ టైంలో ఒకానొక ఇంపార్టెంట్ వ్యక్తిగా భారతదేశంలో ఉన్న పర్సన్ మనకి గాలి వెంకట గోపాలకృష్ణమూర్తి. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. రీసెంట్గా హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోవడం జరిగింది. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే గాలి వెంకట గోపాలకృష్ణమూర్తి ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ అ లా కమిషన్ మెంబర్గా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన అనేక బుక్స్ రాశారు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ బుక్ ఏది అంటే ఇండియన్ డిప్లొమసీ. సో ఇండియన్ డిప్లొమసీ అనే బుక్ని రాశారు. దీంట్లో పొలిటికల్గా అండ్ ఆయన పర్సనల్ లైఫ్ రెండింటికి సంబంధించిన విషయాలని ఈ ఇండియన్ డిప్లొమసీలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ వెరీ పాపులర్ బుక్ రిగార్డింగ్ టు జీవీజీ కృష్ణమూర్తి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ పూనమ్ గుప్తా ఈజ్ ఇన్ న్యూస్. సో పూనమ్ గుప్తా రీసెంట్గా అపాయింట్ కాబోతున్నారు. దేనికి అంటే NCAER అని ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. సో జాతీయ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనే దానికి పూనమ్ గుప్తా చైర్మన్గా అపాయింట్ కాబోతున్నారు. ప్రస్తుతం NCAER యొక్క చైర్మన్గా వర్క్ చేస్తున్న వ్యక్తి శేఖర్ షా.
ఆల్రెడీ ఈయన వర్క్ చేస్తున్నారు. ఈయన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో పూనం గుప్తా ఈ పొజిషన్లో అపాయింట్ కాబోతున్నారు. ఇది ఒక న్యూస్ అయితే, రెండోది భారతదేశంలోని ఎన్సీఏఈఆర్ విభాగానికి మొట్టమొదటి మహిళా చైర్మన్గా కాబోతున్న వ్యక్తి కూడా పూనం గుప్తానే. ప్రస్తుతం ఈవిడ వరల్డ్ బ్యాంక్లో ఇండియా తరపున వన్ ఆఫ్ ద ఎకనామిస్ట్గా వర్క్ చేస్తున్నారు, ఒక ఆర్థికవేత్తగా వర్క్ చేస్తున్నారు. సో దాని తర్వాత దీనికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఆల్రెడీ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఫ్రమ్ July 1st, ఈ సంవత్సరం July 1st నుంచి నేషనల్ కమిషన్ ఫర్ ఎకనామిక్ అప్లైడ్ రీసెర్చ్ దానికి చైర్మన్గా మనకి పూనం గుప్తా వర్క్ చేయనున్నారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1956, 1956లో ఇది స్థాపించారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎన్సీఈఆర్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. ఇది ఏంటి అంటే, భారతదేశంలో ఆర్థిక విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, అలాంటివి తీసుకొస్తే ఎలాంటి అభివృద్ధి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి, సో ఎలాంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి, ప్రొడక్టివిటీని ఎలా చేయాలి, ఇదంతా కూడా థీసిస్ ప్రకారం థియరిటికల్గా వర్క్ జరిగేది మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్లో మనకి ఇదంతా జరుగుతుంది. సో దీనికి ఆథరైజ్డ్గా ఇప్పుడు శేఖర్ షా ఉన్నారు. నెక్స్ట్ July 1st నుంచి మనకి పూనం గుప్తా కాబోతున్నారు. ఆల్రెడీ మనం ఇక్కడ వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ ఇన్ వాషింగ్టన్ DC. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, సో నాడా అంటాం. నాడా, సో జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, దాని యొక్క చైర్మన్గా నెక్స్ట్ ఎవరు ఎన్నుకోబోతున్నారు అంటే దట్ ఈస్ సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్. Siddharth Singh Langzam will be appointed as a chairman of NADA, National Anti-Doping Agency. ఆల్రెడీ ఇది మీకు తెలుసు. ఇది ఏ విభాగానికి చెందిందంటే స్పోర్ట్స్. జనరల్గా స్పోర్ట్స్ పర్సన్స్ కొంతమంది అప్పుడప్పుడు క్రీడాకారులు సో డోపింగ్కి పాల్పడుతూ ఉంటారు. అలాంటివి జరగకుండా అవి ఏమన్నా జరిగినా సరే ఇవన్నీ కూడా ఆథరైజ్ చేసే సంస్థ ఏది అంటే నాడా సంస్థ. సో దీనికి చైర్మన్గా మనకి నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్ అనే పర్సన్ అపాయింట్ కాబోతున్నది. ఇక్కడ ఈ రోజు కరెంట్ అఫైర్స్లో 2 అపాయింట్మెంట్స్ చూసాం. ఎకనామిక్ అప్లైడ్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సో చైర్మన్గా అపాయింట్ కాబోతున్న వ్యక్తి పూనం గుప్తా. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ వరల్డ్ బ్యాంక్లో ఆర్థికవేత్తగా ఎకనామిస్ట్గా వర్క్ చేస్తున్నారు. రెండో అపాయింట్మెంట్ మనం చూసింది నాడాకి. సో నాడాకి నెక్స్ట్ చైర్మన్గా ఎవరు ఎన్నుకోబోతున్నారు అంటే సిద్ధార్థ్ సింగ్ ఎన్నిక కాబోతున్నారు. అండ్ ఒక డెత్ అనేది చూసాం ఈరోజు న్యూస్లో. సో డెత్ సంబంధించి ఎవరిది అంటే ఒకప్పుడు 1993లో ఇండియాలో ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేసిన వ్యక్తి జీవీజీ కృష్ణమూర్తి. ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. సో ఆయన చనిపోవడం జరిగింది. అది ఒకటి న్యూస్ చూసాం. అంటే 3 వ్యక్తుల్ని ఈరోజు న్యూస్లో చూసాం. పూనం గుప్తా, సిద్ధార్థ్ సింగ్ లాంగ్జామ్ అండ్ జీవీజీ కృష్ణమూర్తి.